ఆ బాబు గౌతమి కొడుకు కాదు. నీపై పరునాశం దావా వేస్తాను. వేసుకో, నేను కూడా ఒక లాయర్ని. న్యాయాలు నాకు కూడా తెలుసు. ఇప్పటికైనా మీ నాటకాన్ని కట్టుపెట్ట. ఎవరికి పుట్టాడో తెలియని అనాథ పిల్లని తీసుకొచ్చి నాకు కట్టబెట్టి నన్ను మీ సొంతం చేసుకోవాలని చూస్తున్నారు. నీ మరిదికి చెప్పు, మా పెళ్లి ఎవరు ఆపలేరు. వదిన సేఫ్ గా ఉంది. రిపోర్ట్ నెగిటివ్ గా వస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇది చాలా దారుణం సార్. ఒక పసివాడిపై కక్ష గట్టారు. తల్లి బిడ్డల్ని వేరు చేస్తున్నారు. క్షమించరాని నేరం సార్ ఇది. చెప్పండి సార్, ఏం చేద్దాం? మీకెలాంటి హెల్ప్ కావాలన్నా డిపార్ట్మెంట్ పరంగా నేను చేయడానికి రెడీ. ఏంటి సార్ ఆలోచిస్తున్నారు? నన్ను కాసేపు ఒంటరిగా ఉండనివ్వండి పోచమ్మ గారు. ఇలా జరుగుతుందని నేను కూడా ఊహించలేదు. ఏం చేయాలో ఆలోచించి నేను మీకు కాల్ చేస్తాను. సరే సార్, టేక్ కేర్. సారీరా, అమ్మ కోసం నువ్వు పడుతున్న ఆరాటానికి ఆ దేవుడు సాయపడతాడనుకున్నాను. కానీ ఆయన కూడా నీపై పగబట్టిన వాళ్ళ పక్షాన చేరతాడనుకోలేదు. నిన్ను మీ అమ్మ ఒడికి చేరుద్దామనుకున్నాను. కానీ ఆ అమ్మ ఒడి చుట్టూ ఎన్నో విషవలయాలు పన్నారని అర్థమవుతుంది. నువ్వు మీ అమ్మని చేరకుండా అడ్డుగోడలు కడుతున్నారని తెలుస్తోంది. కానీ ఐ ప్రామిస్ యూరా, ఎన్ని విషవలయాలు వచ్చినా ఛేదిస్తాను. అడ్డుగోడల్ని బద్దలు కొడతాను. ఆ దేవుణ్ణి కూడా ఎదిరిస్తాను. నిన్ను మీ అమ్మ దగ్గరికి చేరుస్తాను. ప్రామిస్ రా. మమ్మీ, ఇది కళ నిజమా? నాకింకా నమ్మబుద్ధి కావట్లేదు. అసలు డిఎన్ఏ రిపోర్ట్ మనకు అనుకూలంగా రావడం ఏంటి? అవును మాయా, నువ్వు గ్రేట్, జీనియస్. నువ్వు మామూలు గ్రేట్ కాదు మమ్మీ, డబుల్ గ్రేట్, డబుల్ జీనియస్. 90కి 90 జాతకాలు తారుమారు చేశావు. హ్యాట్స్ ఆఫ్ మమ్మీ. థ్యాంక్ యూ సో మచ్. తెల్లారేసరికి బతుకులు తెల్లారిపోతాయంటే నా బతుకేమో అనుకున్నాను. ఈ డిఎన్ఏ టెస్ట్ నా కలలకు ఆఖరి అవకాశం అనుకున్నాను. నా పని అయిపోయింది అనుకున్నాను మమ్మీ. కానీ ఊపిరి పోసావు. నా ఊహల్ని బతికించావు. నేను కోరుకున్నట్టు నన్ను కాపాడావు. అసలు ఎలా మేనేజ్ చేసామాయా నువ్వు? మాకైతే వండర్గా ఉంది. ఏం చేసావు చెప్పు. కొత్తగా ఏమీ చేయలేదు. మా రాజకీయ నాయకులకి బాగా అలవాటైన పని చేశారు. అబ్బా, అవన్నీ కాదు మమ్మీ. డిఎన్ఏ రిపోర్ట్ కోసం ఏం చేసావో చెప్పు. తెలుసుకోవాలనుందా? నీ తెలివితేటల్ని నేర్చుకోవాలనుంది మమ్మీ. సైన్స్ ని బోల్తా కొట్టించావంటే నువ్వు సామాన్యురాలివి కాదు. నేను బోల్తా కొట్టించింది సైన్స్ ని కాదు. మరి సెన్స్ ని. ఏంటి మేడం మీరు చెప్పేది? డిఎన్ఏ రిపోర్ట్ నెగిటివ్గా రావాలా?
వాళ్ళిద్దరూ నిజంగా తల్లి కొడుకులే. కాదని నేను అబద్ధాలు రాయలేను. ఐఎమ్ వెరీ సారీ మేడం. నీ సారీ ఖరీదెంతో తెలుసా నీకు? మేడం, పోనీ నీ సారీ ఖరీదెంతో చెప్పగలవా నువ్వు? మహా అయితే నీ జీతం ఎంతొస్తుంది? కానీ డబ్బుల కోసం డ్యూటీని మర్చిపోలేను మేడం. నేను డ్యూటీ చేయొద్దనడం లేదు, బతకమంటున్నాను. బతుకు, బాగా బతుకు. నేనిచ్చే డబ్బుతో నీ లైఫ్ బాగా రిచ్గా ఉంటుంది. ఆలోచించుకో. కానీ నూటికో కోటికో డిఎన్ఏ టెస్ట్లో తల్లి బిడ్డలు మ్యాచ్ అవ్వరు. ఆ అవకాశాన్ని ఇక్కడ ఉపయోగించుకో. నేను హామీ ఇస్తున్నాను, కేసు నీ మీదకి రాదు. జీవితంలో ఎదగడానికి ప్రయత్నించు. నేను నిన్ను ఆకాశంలో కూర్చోబెడతాను. కాదనంటావా? భూమిలో పడుకోబెడతాను. చాయిస్ ఈజ్ యోర్స్. ఎంత ఇస్తారు మేడం? యూ రియల్లీ గ్రేట్ మమ్మీ. నిజంగా నీ నుంచి నేను చాలా నేర్చుకోవాలి. ఇనుమును బెండ్ చేయాలంటే వేడి చేయాలి, కానీ ఒక మనిషిని బెండ్ చేయాలంటే నీ మాటలు చాలు. ఆ మాటల్లోని భయం ఎవరినైనా నీ కాళ్ళ దగ్గర తీసుకొస్తుంది. దట్ ఈజ్ మాయా. నేను తలుచుకుంటే ఆ బ్రహ్మరాతను కూడా తిరిగి రాయగలను. యముడి పిలుపుని కూడా ఆపగలను. ఆఫ్టర్ ఆల్ ఈ చిన్న పనెంత? నిజమే మమ్మీ, నువ్వు ఏమైనా చేయగలవు. నేను కోరింది నాకు చేసి పెట్టావు. నీలాంటి మమ్మీ ఎవ్వరికీ ఉండదు. నా అదృష్టం. ప్రతి జన్మలోనూ నీకే పుడతాను మమ్మీ. ఐ లవ్ యూ మమ్మీ, ఐ లవ్ యూ. పాపం కృష్ణ కుదేలైపోయాడు. అవడా మరి డిఎన్ఏ రిపోర్ట్ మీద బోలెడని ఆశలు పెట్టుకున్నాడు. అవును, ఆశలన్నీ గల్లంతైపోయాయి. అవును మమ్మీ, రాత్రి మనల్ని జాగారం అది అని కమెంట్ చేశాడు కదా. ఇప్పుడు వెళ్ళి చెప్తాను. ఈ రోజు నుంచి ఎవరికి నిద్ర పట్టదో మొహం మీద చెప్పి వస్తాను. ఆగిషిక, నాకిప్పుడు కృష్ణ చూడాలనుంది మమ్మీ. సానుభూతి చెప్పాలనుంది. వద్దు, అది చాలా ప్రమాదం. ఈరోజు కృష్ణ జోలికి వెళ్ళొద్దు. ఏం చేస్తాడు మాయా? దెబ్బతిని చేతకాని వాళ్ళ కూర్చోడానికి కృష్ణ పిల్లి కాదు, సింహం. గెలిచిన ఆనందంలో మనం 2 మాటలు ఎక్కువ వాగినా కృష్ణ పసిగడతాడు. ఇట్స్ డేంజరస్. అందరూ గెలుపును వెతుక్కుంటూ వెళ్తే కృష్ణ ఓటమి వెంటపడి గెలుపును వెతుకుతాడు. సో బీ క్వైట్. మరి ఈ ఆనందాన్ని ఎలా సెలబ్రేట్ చేసుకుందాం? ఉందిగా శత్రు గౌతముల పెళ్లి, ధూమ్ధామ్ చేద్దాం. మందులో సోడా ఎక్కువైపోయిందిరా బాబోయ్. మరే నాకు కూడా వాటర్ ఎక్కువైంది. మన ఇద్దరికి మందు మిక్సింగ్ అచ్చి రావట్లేదన్నా. నాకా ప్రాబ్లం లేదు. థ్యాంక్స్. పాలు తాగుతా ప్రాబ్లం లేదంటదేంట్రా బాబోయ్. చెప్పే శ్రీరంగ నీతులు దూరే తాగే పాలు చేసే పాపాలు రెండిటికి మ్యాచ్ అవ్వట్లేదురా బాబోయ్. మాతో నిన్ను భక్తులు ఎలా చూశారంటే వాళ్ళ గుండెలు గుబేలుమంటాయి. థ్యాంక్స్. నీకెప్పుడు గుండుకోలే. నమస్తే. ఏంటి అప్పుడే దుకాణం పెట్టేశారు? థ్యాంక్స్. ఇప్పుడే ఓ హ్యాండ్ తక్కువైంది అనుకుంటాం. మొదలెట్టండి. మందు వేసుకోండి, మంచినీళ్ళు వేసుకోండి, సోడా కూడా. చీరు చెప్పండి. Cheers. వెళ్ళిన పని ఏమైంది? విజయ్ని కలిసావా? కులాసాగా ఉన్నాడా? దేవుడు క్షేమ సమాచారాలు అడగమన్నాడు కదా.
విజయ్ వాడి కూతురు మాత్రమే వచ్చారు. గౌతమి రుద్ర 2 రోజులు ఆగి వస్తారంట. ఈ ఇన్స్టాల్మెంట్ లో రావడం ఏంట్రా బాబోయ్? ఏ నలుగురు కలిసి ఒక్కసారి రావడానికి ముహూర్తం కుదరలేదంటున్నా? మీరు కాసేపు కామ్గా ఉంటారా? థ్యాంక్స్. వాళ్ళ అడ్రస్ అడిగావా? హైదరాబాద్ సిటీ మేయర్ ఇంట్లో ఉంటున్నారంట. సర్లే, మేయర్ ఇంట్లో ఉంటే ఇంకేం చేస్తాం? ఈ ఆస్తిని వదులుకోవలసిందే. దారిలో వస్తూ నాకు తెలిసిన వాళ్ళందరితోనూ ఎంక్వైరీ చేయించాను. గౌతమి రుద్రులకు కాపలాగా లాయర్ కృష్ణ అక్కడే ఉన్నాడంట. గౌతమికి మేయర్ కొడుకు శత్రుకి పెళ్ళంట. ఆ శత్రుకి కృష్ణకి పడట్లేదంట. రోజు ఏదో గొడవ అవుతుందని చెప్తున్నారు. మేయరు కొడుకే సపోర్ట్ చేస్తుందని ఒక టాక్. ఇంకో విషయం, లాయర్ కృష్ణ ఎవరో కాదు, మేయర్ అల్లుడే. నువ్వు చాలా స్మార్ట్ అయ్యా లాయరు. ఇంత షార్ట్ టైంలో చాలా ఇన్ఫర్మేషన్ రాబట్టావు సుమా. అందుకే దేవుడు అతనికి పని అప్పచెప్పాడు. ఓహో, అంటే మేము హౌరాగాలమా? అవురా కాదు, హౌ. తెలుసు, ఊతని వాడలేదు. మీరు బ్రెయిన్ కూడా వాడరు. నళిని, ప్రభాకర్, మీరు అర్జెంటుగా హైదరాబాద్ వెళ్ళాలి. అక్కడ మేయర్ ఇంట్లో దీని పెళ్లి జరగబోతుంది. వీడు దాని కొడుకు. ముందు కొడుకుని, తర్వాత దాన్ని వేసేయాలి. నీకేమన్నా మతిపోయిందా? వారసుణ్ణి, ఆడి తల్లిని చంపడానికి ఏళ్ళలో చూస్తావేంటి? దొరికితే ఆస్తి కాదు, నీ అస్థికలు కూడా మిగలవు మరి. అవునమ్మా, శిష్యుల్ని ఆశ్రమంలో వాడుకోండి. హత్యలకు పనికిరారు. కరెక్ట్. వాళ్ళు శిష్యులు కాదు, సీరియస్ కిల్లర్స్. ఇప్పటిదాకా చాలా హత్యలు చేశారు వీళ్ళిద్దరు. ఒక్కసారి కూడా దొరికిపోలేదు. అయ్య బాబోయ్, వీళ్ళ బ్యాక్గ్రౌండ్ ఎంత భయంకరంగా ఉందా? ఇంతకు ముందు ఏ పుట్టలో ఏ పాముందో అనేవాళ్ళు. మీరెళ్ళి పని పూర్తి చేసుకురండి. ముందు బాబు, తరువాత తల్లి. ఇద్దరూ మిస్ అవ్వకూడదు. శవాలవ్వాలి. వెళ్ళండి. 2 రోజుల్లో వాళ్ళిద్దరు పని ఫినిష్ అవుతుంది. దేవుడి దగ్గరికి వెళ్ళిపోతారు. మరి ఊళ్ళో ఉన్న విజయ భక్తుడి పరిస్థితి ఏంటి? దానికి కూడా ఒక ప్లాన్ ఉంది. ముందు పోయే ప్రాణం విజయ్దే. చంద్ర, చంద్ర, మాయా, శత్రు గౌతంలో పెళ్లికున్న అడ్డంకులన్నీ తీరిపోయాయి. దెయ్యాలు పారిపోయాయి. DNA టెస్ట్ తేలిపోయింది. ఇక మనం పెళ్లి పనులు మొదలు పెట్టాలి. అలాగే మాయా. అలాగేనంత సింపుల్ గా అంటావేంటి? ఈ పెళ్లి అంగరంగ వైభవంగా జరిపించాలి. చుట్టాలు, స్నేహితులు, శ్రేయోభిలాషులు అందరూ ఆశ్చర్యపోవాలి. ఈ పెళ్లితో
మనం పోగొట్టుకున్న పరువు తిరిగి రాబట్టుకోవాలి. తప్పకుండా మాయా, ఈ పెళ్లితో మన స్టామినా ఏంటో అందరికీ తెలుస్తుంది. నోరు పారేసుకున్న వాళ్ళే ముక్కు మీద వేలేసుకునేలా చేద్దాం. కరెక్ట్గా చెప్పాను. సీఎంని, సెంట్రల్ మినిస్టర్స్ని ఈ పెళ్లికి పిలుద్దాం. ఈ పెళ్లితో నా రాజకీయ ప్రస్థానం మళ్ళీ మొదలు పెడతాను. ఇల్లంతా అలంకరించాలి. ఈ మంగ ఎక్కడుంది? మంగా, 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 మంగా! అమ్మగారు, ఇంట్లో ఏం జరుగుతుందో ఏం జరగబోతుందో నీకు అర్థమవుతోందా? ఏమైందమ్మా? కంగారు పడతావెందుకే? ఇంటికి పట్టిన శని దరిద్రం రెండూ వదిలిపోయాయి. బాబు పెళ్లి 2 రోజుల్లో పెట్టుకున్నాం. ఇల్లు ఇంద్రభవనంలా మెరిసిపోవాలి, తెలిసిందా? అలాగేనమ్మా, ఇప్పటి నుంచే పనులు మొదలు పెడతాను. మాయా, ఇంటి పనులు చూడటం దీనివల్ల ఏమవుతుంది? అన్ని పనులు చూడటానికి ఈవెంట్ మేనేజర్స్ ని మాట్లాడదాం. వాళ్ళకి అప్పగిస్తే మన లెవెల్లో ఏర్పాట్లన్నీ గ్రాండ్ గా చేస్తారు. సరే, వాళ్ళని పిలుద్దాం. కానీ ఎక్కడా లోటు జరగకూడదు. నేను చూసుకుంటానుగా. ఇప్పుడే ఒకసారి ఫోన్ చేసి మాట్లాడతాను. సరే మంగ, నువ్వు వెళ్ళి మిగతా పనులు చూసుకో. సరేనమ్మా. రండి రండి. ఇంట్లో జరిగే పెళ్లికి దిష్టి తగలకుండా బయట పెట్టడానికి 2 దిష్టి బొమ్మలు కావాలి. మీరు సరిగ్గా సరిపోయారు. ఈ పెళ్లికి దిష్టి తగలకుండా మీరు బయట కాపలా కాయండి. ఈ పెళ్ళవగాని మీ పెళ్లి చేస్తా. నన్ను కాదని ఆ కృష్ణగాడితో కలిసిపోయి తానా తందానా అంటూ చెక్కభజన చేశారు కదా. అందుకే మీ పెళ్లికి నేను మేళతాళాలు పెట్టిస్తాను. ఈ పెళ్లిలో ఎంత ఎంజాయ్ చేస్తారో అంత ఎంజాయ్ చేయండి. ఎంత తింటారో అంత తినండి. ఎంత నవ్వుకుంటారో అంత నవ్వుకోండి. బ్యాచులర్స్గా ఇవే మీకు ఆఖరి రోజు. తర్వాత మీ పెళ్ళి. జీవితంలో ఏ తప్పు చేసైనా బతికిపోవచ్చేమో కానీ నాతో పెట్టుకుంటే ముప్పు తప్పదు. ఇది మళ్ళీ జన్మ వరకు గుర్తు పెట్టుకోండి. వెళ్ళండి. గౌతమి, ఏంటి ఆలోచిస్తున్నావు? ఆ డిఎన్ఏ రిపోర్ట్ గురించా? ఇక దాని గురించి వదిలే గౌతమి. కృష్ణ ఆడిన నాటకాల్లో అదొకటి. మనం ఆనందంగా ఉండకూడదని అతను చేసే ప్రయత్నం తానెంత మోసగాడో నిరూపిస్తోంది. ఇక నువ్వు అతని గురించి ఆలోచించడం మాని. పిన్ని మన పెళ్లి పనులు కూడా మొదలుపెట్టింది. రండి సార్, రండి. ఇప్పుడేం ప్లాన్ చేశారు? ఆల్రెడీ ప్లాన్ రెడీగా ఉందా, లేకపోతే ఆలోచించాలా? మా పెళ్ళయ్యేంత వరకు మీరేదో ఒక ప్లాన్ వేస్తూనే ఉంటారు కదా, కానీ మీరు ఓడిపోతారు. నీతి నిజాయితీ ఉన్నవాడు గెలుస్తాడు, కానీ స్వార్థపరులకు గెలుపు ఎన్నటికీ దక్కదు. నా కోసం లేని దయ్యాల్ని రప్పించారు, పిల్లల్ని పావులుగా వాడుకున్నారు, అడ్డమైన అబద్ధాలు ఆడారు. ఇన్ని చెడ్డ పనులు చేసే బదులు కొంచెం మంచిగా బతకచ్చు కదా. మనిషి అయితే మంచిగా బతుకుతాడు గౌతమి. మానవ మృగానికి మంచి చెడ్లు ఏం తెలుస్తాయి? అయినా ఇప్పుడు మీకేం తక్కువైంది? ఎందుకు ఇలా అధర్మ యుద్ధం చేస్తున్నారు? పరశుని కోరుకున్నవాడు సామాన్యుడైన చక్రవర్తి అయినా నాశనం తప్పదని పురాణాలు, చరిత్రలు చెప్తూనే ఉన్నాయి. మీరెందుకు వాటిని పెడచెవిన పెడుతున్నారు? ఇప్పటికైనా ఇవన్నీ మానుకుని బుద్ధిగా ఉండండి. బుద్ధిజీవులకు వస్తుంది గౌతమి.
గడ్డి తినే పశువులకేమొస్తుంది? సారీ గౌతమి, పశువులతో పోల్చి వాటిని అవమానించడం కూడా తప్పే. పశువులకు తమ ప్రవృత్తి మాత్రమే ఉంటుంది, తనలా నేర ప్రవృత్తి ఉండదు. అవును, గేదె పాలిస్తుంది, కుక్క విశ్వాసంతో ఉంటుంది. ఇలాంటి మానవ మృగాలకే ఎలాంటి క్యారెక్టర్ ఉండదు. ఇంకా రాలేదుగా, మళ్ళీ ఫోన్ చేయి. వెడ్డింగ్ ప్లానర్స్. అమ్మ మంత్రించిన కొవ్వొత్తిని పంపాను. సర్వం మాయ.